శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక 355 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులకి అనుకూలతలు 65% వరకు ఉంటూనే ఉంటాయి. కేవలం ప్రతికూలతలు 35% మాత్రమే ఉంటాయి. అయితే అనుకూలతల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మరింత మేలైనటువంటి లబ్ధి రాగలదు అనేది మాత్రం విశ్వసించవచ్చు. ఇక ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు ఒకే ఒక అంశంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది అంటే అడ్మినిస్ట్రేషన్, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఉపాధి రంగాలు ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్లో మాత్రం కొంత అనుకూలతలు ఉండవు, వ్యతిరేకతలు వస్తుంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, డబ్బు విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది, దాంపత్యం అనుకూలంగా ఉంటుంది, తోబుట్టువులతో ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఉంటుంది, ఆశ్రిత విషయాల్లో ఎలాంటి అరమరికలు లేకుండా ముందుకు సాగిపోతుంటారు, రిలేషన్స్ సజావుగా కొనసాగుతుంటాయి, సంతాన విషయాలు సజావుగా ఉంటాయి. బట్ ది మెయిన్ కాజ్ ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా విభాగము. పరిపాలనా విభాగం అంటే మరింత లోతుకు వెళ్ళాలంటే మీరు ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటారు. ఆ ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, బట్ నిర్వహణ బాధ్యతల విషయంలో మాత్రం కొంత వ్యతిరేకతలు వస్తుంటాయి. ఇది కేవలం ఏప్రిల్ 23 నుంచి జూలై 12 వరకు మాత్రమే సుమా. ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి రెండవ పాయింట్ ఏమిటంటే ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆ ఒక్క మాసం మాత్రం అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది, దాంపత్యం బాగుంటుంది, సంతాన విషయాలు బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. ఇక బాగలేనిది ఏంటంటే ఆర్థికంగా కొంత వెనుకంజలో ఉంటారు. ఆర్థికంలో ఒక్కోసారి సంక్షోభం ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సంక్షోభ పరిస్థితులు ఉన్న సమయంలోనే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడిన కారణంగా కూడా మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎవరితో మాట్లాడో, ఇంట్లో గృహంలో ఉన్న వారితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, పై అధికారులతో కావచ్చు, సహ ఉద్యోగులతో కావచ్చు, దిగువ వారితో కావచ్చు, ప్రయాణం చేసే సమయంలో తోటి ప్రయాణికులతో కావచ్చు, ఎవరితో మాట్లాడిన సమయంలో అయినా నాలుకని కొంచెం నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక్క నెల ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మాత్రమే. అది తప్ప మిగిలిన అన్ని అంశాలు అనుకూలంగానే ఉంటుంటాయి, ఎక్కడా వ్యతిరేకత ఉండవు. కేవలం 1 మంతే. ఆ 1 మంత్లో ఇక స్టాక్ మార్కెట్ వ్యవహారాలు నడిపేవారు ఉంటారు, షేర్ మార్కెట్ వ్యాపారాలు, అలాంటి వ్యాపారం చేసేవారు, షేర్ బిజినెస్ చేసేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు వేగంతోనే నష్టశాతాలు ఎదురవుతుంటాయి. కనుక ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15 షేర్ బిజినెస్లో పర్టికులర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ ఒక్క మాసం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి, షేర్ బిజినెస్లో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక సంబంధంగా ఉండేటువంటి రిలేటెడ్ టు ఫైనాన్స్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం గుర్తుంచుకోండి. ఇక మూడవది అక్టోబర్ నెల 15వ తేదీ దగ్గర నుంచి డిసెంబర్ 15 దాకా, అది 2 మాసాలు. నేను భక్తి టీవీలో చెప్పేటప్పుడు అది ఉండే సమయం తక్కువ కనుక కొంత సమయం మాత్రమే చెప్పడం జరిగింది. అక్టోబర్ 15 టు నవంబర్ 15 చెప్పాను అక్కడ. బట్ అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ మొత్తం సమయంలో 2 అంశాల్లో జాగ్రత్త తీసుకోవాలి. మొదటిది సంతానం విషయాల్లో శ్రద్ధ వహించలేకపోతారు. మీరు చెప్పిన సంతానం వినకపోవచ్చు, సంతానం చెప్పినటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు, సంతానానికి మీకు మధ్య కొంత వైరం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లైనా ఒకసారి మీ మాట వినరు,
పెద్దవారైతే వారి యొక్క వివాహ విషయాలు కావచ్చు, వారి యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు, లేక ఆస్తి విషయాలు కావచ్చు, ఏదైనా సంతానానికి వర్సెస్ తల్లిదండ్రులకి కొంత వ్యతిరేకతలు వస్తుంటాయి. దీంతోపాటు మరొకటి ఏమిటంటే వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, గృహస్థానం, తల్లి స్థానం. కనుక ఇక్కడ కొంత తెలియకుండానే వ్యతిరేకతలు చోటు చేసుకుంటాయి. కనుక ఇలాంటి తెలియకుండా వ్యతిరేకతలు చోటు చేసుకున్న సమయంలో మీరు అంత చికాగ్గా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుని పోయి మరొక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్యకాలంలో ట్రాన్స్ఫర్స్ విషయంలో కావచ్చు, ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, శారీరక సంబంధమైనటువంటి రుగ్మతల విషయంలో కావచ్చు, తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, తల్లిగారికి మీకు ఉండే రిలేషన్స్ కావచ్చు, క్రొత్త వాహనం కొనుగోలు కావచ్చు, క్రొత్త ఇల్లు కొనుగోలు కావచ్చు, పాత ఇల్లు అమ్మకం కావచ్చు, పాత ఇల్లు కొనుగోలు కావచ్చు, పాత వాహనం కొనుగోలు కావచ్చు, పాత వాహనం అమ్మకం కావచ్చు, ఏదైనా ఇలాంటి విషయాలు పై అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాకుండా మిగిలిన అంశాలంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంటుంది, దాంపత్య జీవితం అనుకూలతలు ఉంటాయి, వివాహం కానటువంటి వారికి అనుకూలతలు, వివాహం అయిన వారికి అనుకూలతలు, ఇక ప్రేమికులుగా ఉన్న వారికి అనుకూలతలు ఉంటాయి, తోబుట్టువులతో అనుకూలతలు ఉంటాయి, అంతా అనుకూలతలు ఉంటాయి. సో వన్స్ అగైన్ మళ్ళీ మీకు గుర్తు చేస్తాను, ఏప్రిల్ 23 నుంచి జూలై 12వ తేదీ వరకు అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాత్రం వ్యతిరేకతలు ఉంటాయి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మాత్రం అది ఆర్థిక లావాదేవీలలో, మాట తీరులో వ్యతిరేకత ఉంటాయి, ఆవేశపడకూడదు. మూడవ సమయం అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 ఆ మధ్యకాలంలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానాలను, సంతాన విషయాలను అప్రమత్తంగా ఉండాలి. అందుకోసం చిన్నపాటి పరిహారం తెలియజేస్తాను. ఈ పరిహారం జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు మధ్యకాలంలోని 6 శనివారాలు వస్తుంటాయి, 5 మంగళవారాలు వస్తాయి. శనివారం రాహుకాలం ఉదయం 9 to 10:30, మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 to 4:30. ఈ సమయంలోనే మీరు పడమర దిక్కుగా నిలబడి పాదాలలో కుడి పాదాన్ని భూమి కానించి ఎడమ పాదాన్ని ఎగువగా కొంత ఎత్తుగా ఒక పీట మీద కావచ్చు, స్టూల్ మీద కావచ్చు, అక్కడ ఏదైనా మెట్ల మీద కావచ్చు, ఆ విధంగా అంటే భూమి మీద ఎడమ పాదం లేకుండా కొంచెం ఎత్తుగా పడమర దిక్కుగా చూస్తూ మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి ప్రత్యేక నియమాలంటూ లేవు, కానీ మొత్తం 11 వారాలు వస్తాయి, 6 శనివారాలు, 5 మంగళవారాలు. అవకాశం ఉంటే అన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే మీకు పర్టికులర్ కొన్ని వారాలంటూ ఉన్నాయి, 6 శనివారాలు, 5 మంగళవారాలు. అలా చెబితే ఏమవుతుంటే ఒక్కోసారి ఆ వారం మిస్ అయితే కావచ్చు. అందువలన అవకాశం ఉంటుంది మీద ఈ మొత్తం 11 వారాల్లో జూన్ 1 నుంచి జూలై 7వ తేదీ మధ్యకాలంలోనే ఆ విధంగా మీరు చేయగలిగితే మీకు పరోక్షంగా మెరుగైనటువంటి స్థితులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా వ్యతిరేక గ్రహస్థులనే ప్రారంభంలోనే సూర్యగ్రహణ ప్రభావం మనకు లేకపోయినప్పటికీ కూడా పాడ్యమి ఘడియల్లోనే 65 నిమిషాల పాటు ఆ గ్రహణ ప్రభావం అంటూ ఉంది. అంటే 8వ తేదీ రాత్రి 11:50 నుంచి 12:55 దాకా ఆ సమయంలోనే సూర్యగ్రహణం భారత కాలమాన ప్రకారం జరుగుతుంది. మనకు మాత్రం కనపడలేదు, కానీ కనపడకపోయినప్పటికీ దాని ప్రభావం ఉంటుంది. అంటే ఒక గ్రహణ ప్రభావంలోనే ఉన్న సమయంలోనే పురుడు పోస్తుంది క్రోధి. ఆ తర్వాత రాజు కుజుడు, మంత్రి శని, ఇరువురి యొక్క ఘర్షణలు, ఇలాంటి వ్యతిరేకతలు ఉన్న కారణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కనుక ఉంటే, అంటే ఇప్పుడు చెప్పాను కదా, అడ్మినిస్ట్రేషన్, సంతాన విషయాలు, డబ్బు విషయాలు జాగ్రత్తలు తీసుకుంటే మరింత మెరుగైన పరిస్థితులు పొందడానికి అవకాశం అంటూ తప్పక రాగలదు. శుభం.